హాయ్ డియర్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో యాటమ్, మాలిక్యూల్ అండ్ ఎలిమెంట్ మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ తెలుసుకుందాము. యాక్చువల్గా ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్, చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. ఈవెన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఈ మూడింటికి మధ్య ఉండేటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే చెప్పలేకపోతారు. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాటమ్, ఎలిమెంట్ అండ్ మాలిక్యూల్. సో దీనికోసం నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ టూల్ అయినటువంటి చాట్ జీపీటీని యూజ్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను చాట్ జీపీటీలో ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, మీకు ఇక్కడ కనపడుతుంది కదా. దిస్ ఈజ్ కాల్డ్ ప్రాంప్ట్. వాట్ ఈజ్ అన్ యాటమ్, అన్ ఎలిమెంట్ అండ్ అ మాలిక్యూల్? గివ్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ అమాంగ్ దీస్ త్రీ ఇన్ ఎ టేబుల్ ఫార్మాట్ అని నేను అడగడం జరిగింది. సో దానికి సంబంధించి నాకు చాట్ జీపీటీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది. టేబులర్ ఫామ్లో ప్రాపర్టీ, యాటమ్, ఎలిమెంట్, మాలిక్యూల్. ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇచ్చున్నారు. సో డెఫినేషన్, కాంపోజిషన్, ఎగ్జాంపుల్స్, ఎలక్ట్రిక్ ఛార్జ్, కెమికల్ ప్రాపర్టీస్ అండ్ సింబల్. సో వీటికి సంబంధించినటువంటి బ్రీఫ్ డిస్కషన్ ఈ వీడియోలో చేద్దాము. ఫస్ట్ చూడండి, డెఫినేషన్. సో యాటమ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ అ కెమికల్ ఎలిమెంట్. కెమికల్ ఎలిమెంట్లో ఉండేటువంటి బేసిక్ అండ్ స్మాలెస్ట్ పార్ట్ను, అతి చిన్న భాగాన్ని మనం యాటమ్ అంటాము. ఎలిమెంట్, ఇట్ ఈజ్ అ సబ్స్టెన్స్ కంపోజ్డ్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్స్. సో ఒకే రకమైనటువంటి యాటమ్స్ నుంచి ఫామ్ అయినటువంటి సబ్స్టెన్స్ను మనం ఎలిమెంట్ అంటాము. యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఎలిమెంట్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ యాటమ్స్, దాన్ని ఎలిమెంట్ అంటాము. అండ్ మాలిక్యూల్ యాజ్ అ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ బాండెడ్ టుగెదర్. యాటమ్స్ ఒకదాని మధ్య బాండ్ ఫామ్ చేసుకుంటే దాన్ని మనం మాలిక్యూల్ అంటాము. సో దీనికంటే ఈజీగా, సింపుల్గా మనకు అర్థమైనటువంటి లాంగ్వేజ్లో మనం డిస్కస్ చేసుకుందాము ఈ మూడింటికి మధ్య ఉండేటువంటి సిమిలారిటీస్ లేదా డిఫరెన్సెస్. సో ఇక్కడ చూడండి, నేను ఒక 3 డిఫరెంట్ క్లాస్ రూమ్స్ తీసుకుంటాను. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ క్లాస్ రూమ్ అనుకుందాము. ఈ క్లాస్ రూమ్ పేరు హైడ్రోజన్. అండ్ సెకండ్ క్లాస్ రూమ్ ఈజ్ ఆక్సిజన్. అండ్ నెక్స్ట్ క్లాస్ రూమ్ క్లోరిన్. ఇవి 3 డిఫరెంట్ క్లాస్ రూమ్స్ అనుకోండి. లేదంటే మన లాంగ్వేజ్లో సింపుల్గా 6th క్లాస్, 7th క్లాస్, ఓకే, అండ్ 8th క్లాస్ అనుకుందాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ 5th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ స్టూడెంట్, ఇతను ఒక స్టూడెంట్ అనుకుందాము. స్టూడెంట్ 5th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 6th క్లాస్లోకి ఎంటర్ అవుతాడు. సో అలానే ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది 6th క్లాస్లో జాయిన్ అవుతారు, రైట్? వీళ్ళందరూ 6th క్లాస్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అని అనుకుందాం. సో అలానే 6th క్లాస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్, హీఈస్ 5th క్లాస్ కంప్లీటెడ్ స్టూడెంట్. నౌ 6th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్ దేంట్లో జాయిన్ అవుతాడు? 7th క్లాస్లో జాయిన్ అవుతాడు. సో వీళ్ళందరూ 7th క్లాస్ స్టూడెంట్స్ అనుకుందాం, రైట్? దిస్ ఇస్ 7th క్లాస్. అండ్ 7th క్లాస్ కంప్లీట్ అయిన స్టూడెంట్ 8th క్లాస్లో జాయిన్ అవుతాడు, 8th క్లాస్ స్టూడెంట్స్. ఇప్పుడు మనము ఈ 6th క్లాస్లో ఉండేటువంటి 6th క్లాస్ అంటే ఏంటి? 6th క్లాస్ అంటే 6th క్లాస్ స్టూడెంట్స్ ఉండేటువంటి ఆ స్పేస్ను మనం 6th క్లాస్ అంటున్నాం. మరి దీంట్లో అన్నిటికంటే చిన్న పార్ట్ ఏది? స్మాలెస్ట్ పార్ట్ ఈజ్ 1 స్టూడెంట్. సో మనం 6th క్లాస్లో ఉండేటువంటి ఒక్కొక్క స్టూడెంట్ని మనము ఒక యాటమ్ అని అనుకోండి. సో యాటమ్, ఇలాంటి యాటమ్స్, అనేక యాటమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కలిస్తే మనకు 6th క్లాస్ అనేది ఫామ్ అయింది. అర్థమైందా? అంటే ఒక క్లాస్ రూమ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరినీ మనం ఇండివిజువల్ యాటమ్స్ అనుకుంటే వాళ్ళందరూ కూడా ఒకే క్లాస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్. సో వీళ్ళందరినీ కలిపి మనం 6th క్లాస్ అని ఎలా అంటున్నామో అలానే ఈ ఒక్కొక్క క్లాస్లో ఉండేటువంటి ఈ అందరూ హైడ్రోజన్ యాటమ్స్ కదా, వీళ్ళందరినీ కలిపి మనం హైడ్రోజన్ ఎలిమెంట్ అంటాం. సో యాటమ్ అంటే ఒక ఎలిమెంట్లో ఉండేటువంటి ఒక చిన్న పార్ట్నే మనం యాటమ్ అంటాము. సో అలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ యాటమ్స్ అనేకం కలిస్తే మనకు ఒక ఎలిమెంట్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, హైడ్రోజన్ ఎలిమెంట్లో ఏముంటాయి అని ఎవరన్నా అడిగితే హైడ్రోజన్ ఎలిమెంట్లో హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి అని మనం చెప్పాలి. సో హైడ్రోజన్ ఎలిమెంట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్, లేదంటే హైడ్రోజన్ ఎలిమెంట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్
లార్జ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్స్. అలానే 7th క్లాస్లో ఎవరున్నారు? 7th క్లాస్ స్టూడెంట్స్. అండ్ ఒక్కొక్క స్టూడెంట్ మనం ఏమనుకున్నాము? ఆక్సిజన్ అని అనుకున్నాం కదా. సో ఆక్సిజన్ ఎలిమెంట్లో లేదా ఆక్సిజన్ క్లాస్ రూమ్లో ఎవరు ఉంటారు? ఆక్సిజన్ స్టూడెంట్స్ ఉంటారు. అలానే ఆక్సిజన్ ఎలిమెంట్లో ఆక్సిజన్ యాటమ్స్ ఉంటాయి. సో ఆక్సిజన్ ఎలిమెంట్ అంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్. సో అంటే ఒక ఎలిమెంట్లో ఉండే అతి చిన్న పార్ట్ని మనము యాటమ్ అని అంటాము. అలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ యాటమ్స్ కలిస్తే దాన్ని ఎలిమెంట్ అని పిలుస్తాము. సిమిలర్లీ 8th క్లాస్లో ఉండే స్టూడెంట్స్ని 8th క్లాస్ స్టూడెంట్స్ అంటాము. అండ్ దీన్ని మనం క్లోరిన్ క్లాస్ రూమ్ అనుకుంటే క్లోరిన్ క్లాస్ రూమ్లో ఎవరు ఉంటారు? క్లోరిన్ యాటమ్స్ ఉంటాయి. సో ఇలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ క్లోరిన్ యాటమ్స్ అన్నీ కలిస్తే ఫామ్ అయిన దాన్ని మనం క్లోరిన్ ఎలిమెంట్ అంటాము. సో మీకు ఈ చిన్న డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్లో ఎవరైనా సరే ఆక్సిజన్ ఎలిమెంట్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు మీరు? ఆక్సిజన్ ఎలిమెంట్ అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ యాటమ్స్. ఆర్గాన్ ఎలిమెంట్లో ఏముంటాయంటే ఆర్గాన్ యాటమ్స్ ఉంటాయి. ఓకే, సో యాటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ యాన్ ఎలిమెంట్. ఓకే, రైట్. మరి మాలిక్యూల్ అంటే ఏంటి? మాలిక్యూల్ అంటే ఏంటి? మాలిక్యూల్కి యాటమ్కి ఎలిమెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, మాలిక్యూల్ అంటే అ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ బాండెడ్ టుగెదర్. ఏ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ బాండెడ్ టుగెదర్. ఇప్పుడు మనకు ఒక ఎలిమెంట్లో ఉండే యాటము వేరే ఎలిమెంట్లో ఉండే యాటము ఆ రెండు కలిసిన లేదంటే ఒకే ఎలిమెంట్లో ఉండేటువంటి 2 యాటమ్స్కి మధ్య బాండ్ ఫామ్ అయినా దాన్ని మనం మాలిక్యూల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్లో కొత్తగా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా. సో వీళ్ళు జస్ట్ ఇప్పుడే ఒకరినొకరు జాయిన్ అయ్యారు. సో వీళ్ళ మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ కానీ ఎలాంటి పరిచయాలు కానీ లేవు. అందరూ ఇండివిజువల్గా ఉన్నారు. అంతవరకు వాటిని మనం ఎలిమెంట్ అంటాము. కొద్ది కాలం తర్వాత వాళ్ళ మధ్య పరిచయాలు ఏర్పడి ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది కదా. అప్పుడు ఒక హైడ్రోజన్ యాటమ్కి ఇంకొక హైడ్రోజన్ యాటమ్కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. ఆ రెండు కలిసి మనకు హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక హైడ్రోజన్ యాటమ్కి ఇంకొక హైడ్రోజన్ యాటమ్కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మాలిక్యూల్ అంటాము. అలానే ఆక్సిజన్ క్లాస్ రూమ్లో ఉండే స్టూడెంట్స్కి మధ్య ఇనిషియల్ స్టేజ్లో ఎటువంటి పరిచయాలు ఉండవు. తర్వాత ఏమవుతుంది? ఒక ఆక్సిజన్ యాటమ్ ఇంకొక ఆక్సిజన్ యాటమ్కి మధ్య పరిచయం ఏర్పడి ఆ రెండింటి మధ్య బాండ్స్ ఫామ్ అవుతాయి. సో కాబట్టి ఈ రెండింటిని కలిపి మనం ఆక్సిజన్ మాలిక్యూల్ అంటాం. దాన్ని O2 మాలిక్యూల్ అని పిలుస్తాము. సో సిమిలర్లీ క్లోరిన్ క్లాస్ రూమ్లో ఉండే యాటమ్స్ మధ్య కూడా పరిచయం ఏర్పడిన తర్వాత ఆ రెండింటి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. సో దాన్ని మనం క్లోరిన్కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది. దీన్ని క్లోరిన్ మాలిక్యూల్ అంటాం. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, హైడ్రోజన్కి మధ్యనే బాండ్ ఫామ్ అవుతుందా? అంటే ఒకే క్లాస్లో ఉండే ఫ్రెండ్స్కి మధ్యనే బాండ్ ఫామ్ అవుతుందా? హైడ్రోజన్లో ఉండేటువంటి ఒక హైడ్రోజన్ క్లాస్ రూమ్లో ఉండే హైడ్రోజన్ స్టూడెంట్కి ఆక్సిజన్ క్లాస్ రూమ్లో ఉండేటువంటి ఆక్సిజన్ అనే స్టూడెంట్కి మధ్య బాండ్ ఫామ్ అవ్వదా అంటే ఆబ్వియస్లీ అవుతుంది. అప్పుడేమవుతుంది? హైడ్రోజన్కి ఆక్సిజన్కి మధ్య బాండ్ ఫామ్ అయితే దాన్నే మనం వాటర్ అంటాం, H2O అంటాం. కానీ ఇక్కడ మరి హైడ్రోజన్కి ఆక్సిజన్కి బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు 2 హైడ్రోజన్స్ ఎందుకు రావాలి? ఒక హైడ్రోజన్కి ఒక ఆక్సిజన్కి మధ్య బాండ్ ఫామ్ అవ్వచ్చు కదా అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ టాపిక్. అలానే హైడ్రోజన్కి క్లోరిన్కి మధ్య కూడా బాండ్ ఫామ్ కావచ్చు. అప్పుడు మనము H-Cl అంటాం, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాము. అండ్ క్లోరిన్కి ఆక్సిజన్కి మధ్య కూడా బాండ్ ఫామ్ కావచ్చు. అప్పుడు మనం దాన్ని ClO అని కానీ Cl2O అని కానీ ఇట్లా డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. ఒకవేళ మనకి ఈ బాండ్ ఫామ్ అవడం అనేది ఒకే ఆటమ్స్కి మధ్య జరిగితే, అంటే హైడ్రోజన్కి మధ్య కానీ, లేదంటే ఆక్సిజన్ మధ్య O2 అండ్ క్లోరిన్ మధ్య Cl2, నైట్రోజన్ మధ్య N2, ఇలా ఒకే రకమైనటువంటి యాటమ్స్కి మధ్య బాండ్ ఫార్మేషన్ కానీ జరిగితే అప్పుడు ఫామ్ అయినటువంటి మాలిక్యూల్స్ని మనము హోమోజీనియస్ మాలిక్యూల్స్ అంటాము. అలా కాకుండా ఒక యాటమ్ ఒక ఎలిమెంట్కి సంబంధించిన యాటమ్కి అండ్ డిఫరెంట్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి యాటమ్కి మధ్య బాండ్ కానీ ఫామ్ అయితే, ఇక్కడ ఉండేటువంటి యాటమ్స్ వేరు యాటమ్స్ కాబట్టి వీటి మధ్య ఫామ్ అయినటువంటి బాండ్ వలన ఫామ్ అయినటువంటి ఈ మాలిక్యూల్ని మనము హెటరోజీనియస్ మాలిక్యూల్ అంటాం.
సో దట్స్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు మీకు యాటమ్, మాలిక్యూల్ అండ్ ఎలిమెంట్ వీటి మధ్య డిఫరెన్సెస్ తెలిసాయి అనుకుంటాను. సో ఎలిమెంట్ అంటే గ్రూప్ ఆఫ్ యాటమ్స్, సిమిలర్ టైప్ ఆఫ్ యాటమ్స్ని మనం ఎలిమెంట్ అంటాము. ఆ ఎలిమెంట్లో ఒకే రకమైనటువంటి యాటమ్స్ ఉంటాయి. ఆక్సిజన్లో ఆక్సిజన్ యాటమ్స్, హైడ్రోజన్లో హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి. సో ఒకవేళ ఒక యాటమ్, ఒక ఎలిమెంట్కి సంబంధించిన యాటమ్ ఇంకొక ఎలిమెంట్కి సంబంధించిన యాటమ్తో బాండ్ ఫార్మేషన్ చేస్తే దాన్ని మనం మాలిక్యూల్ అంటాము. ఇప్పుడు ఒకే ఎలిమెంట్కి సంబంధించిన యాటమ్స్ కలిస్తే దాన్ని హోమోజీనియస్ మాలిక్యూల్స్ అని, డిఫరెంట్ ఎలిమెంట్స్కి సంబంధించిన యాటమ్స్ కలిసి ఫామ్ అయిన మాలిక్యూల్ మనం హెట్రోజీనియస్ మాలిక్యూల్ అని అంటాం. సో దట్స్ ద డిఫరెన్స్. నెక్స్ట్ కాంపోజిషన్ చూడండి. నెక్స్ట్ వన్ కాంపోజిషన్. యాటమ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ న్యూక్లియస్. యాటంలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ అదే మనము ఎలిమెంట్ తీసుకుంటే ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్స్. యాటమ్స్లో జనరల్గా యాటమ్స్లో ఏముంటాయి, ఇది నా యాటమ్ అనుకుంటే మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. అదే మనం ఎలిమెంట్లో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ యాటమ్స్ మాత్రమే ఉంటాయి. మాలిక్యూల్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more బాండెడ్ యాటమ్స్. సో ఈ యాటమ్స్ సిమిలర్ యాటమ్స్ కావచ్చు, డిఫరెంట్ యాటమ్స్ కావచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ యాటమ్స్కి ఎగ్జాంపుల్ హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్. సో సచ్ మెనీ ఎగ్జాంపుల్స్ వీ కెన్ టేక్. అదే ఎలిమెంట్కి ఎగ్జాంపుల్ హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్. సో వాటిని మనం ఈ విధంగా సింబలైజ్ చేస్తాము. అదే మాలిక్యూల్స్కి ఎగ్జాంపుల్ మెనీ మాలిక్యూల్స్ ఆర్ దే. సో వాటర్, కార్బన్ డైఆక్సైడ్ and hydrochloric acid and such many examples we can take. Now you see the electric charge. వీటి మీద చార్జెస్ ఎలా ఉంటాయి? సో ఎలక్ట్రిక్ చార్జెస్ విషయానికి వచ్చినప్పుడు యాటమ్స్ అండ్ ఎలిమెంట్స్ రెండు కూడా న్యూట్రల్గా ఉంటాయి. అంటే వాటికి పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఉండదు. ఎందుకంటే వాటిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి, వాటి యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అవి మ్యాక్సిమం న్యూట్రల్గా ఉంటాయి. అదే మనము మాలిక్యూల్స్కి వచ్చినప్పుడు మాలిక్యూల్స్ మే బీ న్యూట్రల్, పాజిటివ్లీ చార్జ్డ్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్. సో కాబట్టి మాలిక్యూల్స్ అనేవి న్యూట్రల్ ఛార్జ్ అంటే నో ఛార్జ్, జీరో ఛార్జ్ కానీ, పాజిటివ్ ఛార్జ్ కానీ, నెగిటివ్ ఛార్జ్ కానీ ఏ ఛార్జ్ అయినా మాలిక్యూల్స్కి ఉండొచ్చు. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్. యాటమ్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ కెమికల్ బిహేవియర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యాక్చువల్గా ఈ యాటమ్ అనేది డిటర్మైన్స్ ద కెమికల్ బిహేవియర్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ యొక్క కెమికల్ బిహేవియర్ ఆ ఎలిమెంట్లో ఉండేటువంటి యాటమ్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో హైడ్రోజన్కి సంబంధించిన ఎలిమెంట్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఒక విధంగా ఉంటాయి. అదే ఆక్సిజన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్కి సంబంధించిన కెమికల్ ప్రాపర్టీస్ విషయానికి వచ్చినప్పుడు డిపెండ్స్ ఆన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇండివిజువల్ యాటమ్స్. అంటే ఇవి రెండు ఒకదాంతో ఒకటి కోరిలేటెడ్, జస్ట్ మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అదే మాలిక్యూల్స్కి విషయానికి వచ్చినప్పుడు ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మాలిక్యూల్స్ డిపెండ్స్ అపాన్ ద అరేంజ్మెంట్ అండ్ టైప్ ఆఫ్ ద యాటమ్స్. ఆ మాలిక్యూల్లో ఉండేటువంటి యాటమ్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది అండ్ దాంట్లో ఉండేటువంటి యాటమ్స్ ఏంటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఒక విధంగా ఉంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ సింబల్. మనము యాటమ్స్ను రిప్రజెంటెడ్ బై ద సింబల్స్ ఆఫ్ ఫ్రమ్ ద పీరియాడిక్ టేబుల్ అండ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ ద సింబల్స్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్. సో యాటమ్స్ని అండ్ ఎలిమెంట్స్ని మనము పీరియాడిక్ టేబుల్లో వాటి సింబల్స్ని బేస్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాము. అదే కెమికల్ మాలిక్యూల్స్ అయితే వాటి కెమికల్ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం వాటిని సింబలైజ్ చేస్తాము, రైట్? సింబల్స్ ఇస్తాం చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్లీ ఇన్ సమ్మరీ, యాటమ్స్ ఆర్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మ్యాటర్ దట్ రిటైన్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ an element, and element is a substance composed of only one type of atom identified by its atomic number of the chemical symbol and chemical symbol. Molecule, a group of atoms bonded together representing the smallest fundamental unit of chemical compound. So I hope you understood the main difference between atom, molecule and element. Thank you for watching.